హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు సాఫ్ట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ పిండికి ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను అండి. ఈ కప్పుతో మినపప్పు తీసుకుంటున్నాను. 1.5 కప్ తీసుకున్నాను. నేను పిండి మిక్సీలో వేసుకుంటాను అండి. సో ఎంత క్వాంటిటీలో మినపప్పు తీసుకుంటామో అంత క్వాంటిటీలోనే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. లేదంటే ఇడ్లీ గట్టిగా వస్తాయండి. సో ఒకటిన్నర కప్పు మినపప్పుకి 1.5 కప్పు రవ్వ వేసుకొని వాటర్ పోసుకొని 3-4 అవర్స్ అలా వదిలేయండి. చూడండి, పప్పు బాగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే రవ్వ కూడా 1 టైము, రవ్వ ఎక్కువసార్లు కడగొద్దండి, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. 1 టైము మంచినీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి మిక్సీ వేసుకుందామండి. మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మినపప్పు ఎగ్జాక్ట్గా మునిగే వరకు వాటర్ పోసుకోండి. మళ్ళీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. అలాగని తక్కువ పోసుకుంటే పిండి గట్టిగా వస్తుంది. కరెక్ట్గా మినపప్పు మునిగే వరకు పోసుకుంటే కన్సిస్టెంట్ కరెక్ట్గా వస్తుందండి. సో నేను కరెక్ట్గా మినపప్పు మునిగే వరకు పోసుకొని చేసుకున్నాను. బాగా నీట్గా వస్తుందండి. ఎక్కువ థిక్గా రాదు, అలాగని ఎక్కువ లూజ్గా రాదు, ఈక్వల్గా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న రవ్వ బాగా వాటర్ అంతా పిండేసి మినప్పిండిలో వేసుకుందామండి. వేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. రవ్వ అంతా మినప్పిండిలో కలిసే వరకు మిక్స్ చేసి పెట్టుకోండి. నీట్గా మిక్స్ చేసి చూడండి, రవ్వ అంతా బాగా మిక్స్ అయిపోయింది మినప్పిండిలో. నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయండి. హాఫ్ వరకు వచ్చింది చూడండి. నేను కలిపి పెట్టుకుని పిండి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి పొంగిద్దండి. సో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి. మూత పెట్టుకొని నైట్ వదిలేసాను. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ డే మార్నింగ్కి పైకల్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. చూడండి పిండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. గంటి పెట్టి సర్క్యులర్ మోషన్లో బాగా ఒక 2-3 మినిట్స్ అలా తిప్పాలండి. ఇడ్లీ సాఫ్ట్గా వచ్చే ట్రిక్ అంతా ఇందులోనే ఉందండి. పిండిని ఎక్కువసేపు ఇలా కలిపితే ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇది అందరూ ఫాలో అవుతారు. మీకు తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి ఇడ్లీ ఇలా చేస్తే. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఒక 3-4 మినిట్స్కి కుక్ అయిపోతాయండి. ఇడ్లీ ప్లేట్లు గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి వదిలేసేయండి. 3-4 మినిట్స్కి కుక్ అయిపోతాయి బాగా సాఫ్ట్గా. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి చెయ్యి తడి చేసుకొని వేలు పెట్టి చూడండి. చేతికి పిండి అంటుకోకపోతే ఇడ్లీ ఉడికిపోయినట్టే. ఇడ్లీ ఉడికిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత మూత తీసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకుని ఇడ్లీ కొబ్బరి చట్నీతో అయినా, లేదా పప్పుల పొడి, నెయ్యి అయినా ఏదైనా బాగుంటుందండి. ఇలా సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో ఇడ్లీ అసలుకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.